అలా ఎలా ఎన్కౌంటర్ చేస్తారు, ఎన్కౌంటర్ చేస్తే మేము ఊరుకుంటున్నామా? ఇక్కడ నీ పర్సనల్ డేటా తప్పకుండా హ్యాక్ అవుతుంది. ఐబొమ్మ రవి చేసింది 100% తప్పు. ఇటువంటి మేధావి ఇటువంటి సినిమా ప్రపంచం మీదో వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు, మోడీ లాంటి పక్కన ఉండాలి. ఈ ఐబొమ్మ రాబట్టి టికెట్ రేటు పెరిగింది బ్రో. 20 రూపాయల కూల్ డ్రింక్ 20 రూపాయలకి అమ్మండి, 20 రూపాయల పాప్కార్న్ 20 రూపాయలకి అమ్మండి. నీతో వచ్చిన వాళ్ళు ఫీల్ అవుతారని నువ్వు కొంటున్నావు. నీతో వచ్చిన వాళ్ళు నీ గర్ల్ ఫ్రెండే కానీ, భార్యే కానీ, పిల్లలే కానీ. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మనం ఏదైతే మనకు వైరల్ అవుతుందో అది మనకు పొద్దున్న లేచిన కాడ నుంచి మన సోషల్ మీడియా కానీ, వాట్సాప్ కానీ, యూట్యూబ్ కానీ ఎక్కడ చూసినా కానీ మనకు ఒకటే టాపిక్ వినిపిస్తుంది, ఐబొమ్మ రవి, ఐబొమ్మ రవి, ఐబొమ్మ రవి. సో ఇక్కడ మనకి ఏమైందంటే ప్రభుత్వం మొత్తం ఒక వర్గంగా విడిపోయింది, సామాన్యులు మొత్తం ఒక వర్గంగా విడిపోయారు. ఇద్దరు వైపు చూసుకున్నా మనకి నిజమే కనిపిస్తుంది. సో ఎవరు కరెక్ట్ అంటారు మీ అభిప్రాయం ప్రకారం? ప్రజలది ఏంటంటే అత్యాశ ఉంది. ప్రభుత్వం మొత్తం కలిపి ఇతన్ని ఒక తీసుకొచ్చింది. నేను ప్రజలకి ఐబొమ్మలో ఫ్రీ సినిమాలు చూపిస్తున్నాడు అతను. ఇలా ఫ్రీ సినిమాలు చూపించడం వల్ల ప్రొడ్యూసర్లకి చాలా వరకు లాస్ అయిపోతుంది. చాలా మంది ప్రొడ్యూసర్లు ఇండ్లలో ఉన్నటువంటి పొలాలు అమ్మారు, స్థలాలు అమ్మారు, ఏవేవో ఒక ఊర్లో మొత్తం అమ్మేసుకొని ఫ్యాషన్తో వస్తున్నారు, ఇక్కడ వచ్చి సినిమాలు తీస్తున్నారు. సినిమా గురించి ఏం తెలుసు అని చెప్పేసి ఐబొమ్మ రవి అటువంటి పని చేశాడు. అతను తండ్రి కూడా ఈ మధ్య మాట్లాడుతున్నారు, ఎన్కౌంటర్ చేయమన్నారు కళ్యాణ్ గారు అంట, ఆయన ఎవరో ప్రొడ్యూసర్ అంట. అలా ఎలా ఎన్కౌంటర్ చేస్తారు, ఎన్కౌంటర్ చేస్తే మేము ఊరుకుంటామా అని. మరి అదే తండ్రి మేము మీ అబ్బాయిని మేము విడిపించుకొస్తాము, మీరు సంతకాలు పెట్టండి అంటే పెట్టనని ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చాడు? తండ్రి ఇచ్చాడు. పోతే ఇతను చేస్తున్నది చాలా తప్పని ప్రజలకి తెలుసు, అలాగే సినిమా ప్రపంచానికి తెలుసు, గవర్నమెంట్కి తెలుసు, ప్రభుత్వాలకి తెలుసు, అన్నిటికీ తెలుసు. కానీ ఇతను చేయడం వలన ఎన్ని వేల కోట్లు సంపాదించాడు. ఇప్పుడు ఇతని దగ్గర వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఎవరు ఫ్రీగా పనిచేయరు కదా, డబ్బులు పెట్టాల్సిందే కదా. డబ్బులు పెట్టకుండానే సాఫ్ట్వేర్ మొత్తం ఇతనికి దాసోహం అంటుందా? ఇతనికి వర్క్ చేస్తుందా? ఇతను ఎన్ని వేల కోట్లు సంపాదించాడు ఈ ఐబొమ్మ పెట్టి. ఫ్రీ అని అంటున్నాడు, ఓకే. ఎక్కడో దేవుళ్ళ నుంచి వచ్చి దొరికిపోయాడంటే ఇతను. ఇది మా సినిమా ప్రపంచం మొత్తం కూడా చాలా లాస్లు తీసుకొచ్చాడు. మా సినిమా ఆర్టిస్టులకే కానీ, టెక్నీషియన్స్కే కానీ, తర్వాత ప్రొడ్యూసర్లకే కానీ, డైరెక్టర్లకే కానీ, ఆ 24 క్రాఫ్ట్స్లో కూడా ఎవరికి పని లేకుండా చేశాడు. సో ఇప్పుడు మనకి మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో రాజమౌళి గారు చెప్పింది ఏంటంటే, మీరందరూ ప్రజలందరూ ఏమనుకున్నారంటే మాకేదో లాస్ వచ్చింది అనుకున్నారు కదా, అసలు లాస్ మీకు వచ్చింది. అదేంటంటే మీ పర్సనల్ డేటాని వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు. సో మీకే ఎక్కువ లాస్ అంటే ప్రజలు ఎవరు ఒప్పుకోవట్లేదు, మాకేం లాస్ లేదు, మీదే లాస్ కావాలని చెప్తున్నారన్న ఒక సోషల్ మీడియాలో న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మరి నీ ఫోన్ లో చూసే నువ్వు ఐబొమ్మయేగా, ఇక్కడ నీ పర్సనల్ వేరే వాళ్ళకి పర్సనల్ డేటా వేరే వాడికి అమ్మేస్తున్నాడు కదా. అమ్మేయకుండానే నీకు సినిమా చూపిస్తున్నాడా? ఇప్పుడు ఏమి రాడు వాడు. నువ్వు ఎప్పుడైతే ఎదురు తిరుగుతావో అప్పుడు వస్తాడు నీ మీదకి. ఇప్పుడు పోలీసులు ఎలా పట్టుకున్నారో, ఇప్పుడు సినిమా ప్రపంచం మీదకి ఎట్లా ఎదురు తిరిగాడో, నీ ఫోన్లోనే నువ్వు చూసేది ఐబొమ్మలో సినిమా. ఇక్కడ నీ పర్సనల్ డేటా తప్పకుండా హ్యాక్ అవుతుంది. ఇది ఎక్కడ లాజిక్ ఎక్కడ తెలియలేదు. రాజమౌళి గారు మాట్లాడింది కరెక్టే కదా. నువ్వేమైనా హోమ్ థియేటర్లో వేసుకుంటున్నావు సినిమాని తీసుకెళ్ళి, ఫోన్లో ఆన్ చేసుకుంటేనా ఐబొమ్మ సినిమా హోమ్ థియేటర్లోనైనా, ల్యాప్టాప్లోనైనా, ట్యాబ్లోనైనా ఎక్కడైనా కానీ ఆన్ అవుతుంది. అది మరచి నువ్వు ఫోన్లో ఐబొమ్మ చూస్తున్నావు, నీ పర్సనల్ డేటా మొత్తం వాడు ట్యాగ్ చేస్తున్నారు. హ్యాక్ ఏం లేదు. రేపటి రోజు నేను డబ్బులు పోయి, నీ కప్పులు పోయి, నీ అయిపోయిన తర్వాత కుర్రో ముర్రోని ఎంత మొత్తుకున్నా, నువ్వు ఎంత ఏడ్చినా ఎవడు పట్టించుకోడు. అప్పుడు ఐబొమ్మ రవి వచ్చి నీకు ఇస్తాడా? నీకు ఐబొమ్మ రవి వచ్చి ఇస్తాడా అని అడుగుతున్నా. అదేంటంటే వేల కోట్లు పెడుతున్నారు, అన్ని కోట్లు పెడుతున్నారు, ఇన్ని కోట్లు పెడుతున్నారు అని మాట్లాడుతున్నారు. వేల కోట్ల సినిమాలు నీకు తగినంతలో నువ్వు చూడయా. సింగిల్ థియేటర్లు బోలెడని ఉన్నాయి. 200 రూపాయలు 100 రూపాయలు టికెట్లు ఉన్న థియేటర్లు బోలెడని ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏంటి, తెలంగాణ రాష్ట్రం ఏంటి, తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా కానీ సింగిల్ థియేటర్లు ఉన్నాయి. నువ్వు మల్టీప్లెక్స్కి వెళ్ళడం ఎందుకు? మల్టీప్లెక్స్లో నీ వాళ్ళు వేలకు నువ్వు వదిలించుకోవడం ఎందుకు? ఇది ఎంతవరకు కరెక్టు? ఐబొమ్మ రవి చేసింది 100% తప్పు. ఆహ్లాదాన్ని ఆపేశాడు, ఆనందాన్ని ఆపేశాడు, సినిమా ఎంజాయ్మెంట్ని ఆపేశాడు. ఇక మీదటి ఇట్లా లాసులు వచ్చి ఎవడు పెట్టేబేడ వాడు సర్దేసుకొని ఎవరి ఊరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే సినిమా ప్రపంచంలో పనిచేసే వాళ్ళందరూ నేను తోలు బొమ్మలాడు చూపిస్తాడు ఐబొమ్మ మీద. ఐబొమ్మలో తోలు బొమ్మలాట్లు ఎంతమందో తోలు బొమ్మలాట్లు వచ్చాయి. డ్రామాలు సినిమాలు ఇవి లేనప్పుడు మరి అవి ఏమన్నా చూపిస్తాడా? అవి చూడటానికి కూడా మీరు ఇష్టమేనా? ఒక 100 రోజులో, ఒక 50 రోజులో బొమ్మ పడిన తర్వాత అప్పుడు పెట్టుకోమని ఐబొమ్మలో పెట్టుకుంటారు. ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోమని. మార్నింగ్కి షో రిలీజ్ అయితే ఈవినింగ్ 6 o'clock కల్లా అతను ఐబొమ్మలో మాస్టర్ ప్రింట్తో సహా పంపిస్తున్నాడంటే
ఇంకా అతన్ని ఎంత టార్గెట్ ఉంది. ఇటువంటి మేధావి ఇటువంటి సినిమా ప్రపంచం మీదో వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు, మోడీ లాంటి వాడు పక్కన ఉండాలి, లేకపోతే రాష్ట్రంలో క్రైమ్ని క్యాచ్ చేయడానికి ఉండాలి. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు, ఐబొమ్మని అది పట్టించారు ఇది పట్టించారు, వాళ్ళని పట్టుకోవచ్చు వీళ్ళని పట్టుకోవచ్చు అంటారు. అసలు ఈ ఐబొమ్మ రవి గడుపున్న తెలివితేటలకే కానీ టాలెంట్కే కానీ వీడినంటూ గవర్నమెంట్ తీసుకుంటే వీడు మంచి టాలెంటెడ్ పర్సన్, వీడు అందరినీ హ్యాక్ చేస్తాడు, దొంగల్ని దొరలని అందరినీ హ్యాక్ చేసి మొత్తాన్ని కలిపి పోలీస్ డిపార్ట్మెంట్ ముందులో పెడతాడు. ఇవన్నీ మరచి మీరు హైబొమ్మ రవిని అరెస్ట్ చేయొద్దు అని ఒక్క సినిమా కోసం నువ్వు ఆలోచిస్తే నీ పర్సనల్ డేటా ఎంత హ్యాక్ అవుతుందో తెలుసా నీకు? ఐబొమ్మ అనేది ఫోన్లోనే వచ్చింది, గుర్తుపెట్టుకోండి. సినిమా అనేది థియేటర్లోనే వచ్చింది. థియేటర్కి చేసే సందడి, విసిరే పేపర్లు, వేసే విజిల్స్, కొట్టే క్లాప్స్, వీటిల్లో ఉంటుంది ఆనందం అనేది. ఇంట్లో కూర్చొని కేకలు పెడితే తల్లిదండ్రులు ఊరుకోరు, ఇంట్లో కూర్చొని కేకలు పెడితే అక్క చెల్లెళ్ళు ఊరుకోరు, విజిల్స్ వేస్తే ఊరుకోరు. అదే ఫ్రీడమ్ అంటే థియేటర్లోనే ఉంటుంది సినిమా చూసే ఫ్రీడమ్. ఇదంతా మిస్ అయిపోయి ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారంటే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయటము, అతన్ని లోపల వేయటము, ఇతనికి ఉన్నటువంటి వెబ్సైట్స్ అన్ని క్లోజ్ చేయడం మా సినిమా ప్రపంచం వాళ్ళకి చాలా వరకు కరెక్ట్. ఇవాళ నాకు పని లేదు, నాకు పని ఇవ్వట్లేదు ఎవరు. ఏంటి సార్ ఏమన్నా పని చెప్పండి సార్, నేను కూడా ఏం చెప్పాలమ్మా, సినిమా ఇవాళ పూట రిలీజ్ చేస్తే సాయంత్రం కల్లా వెళ్ళిపోతుంది, మీకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి, మీకు ఫుడ్ ఎక్కడి నుంచి పెట్టాలి అని ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ అడుగుతుండే ఇవాళ మాలాంటి చిన్న ఆర్టిస్టులు అందరికీ చిన్న వాళ్ళకే తక్కువ వస్తుంది, పెద్ద వాళ్ళకు ఎక్కువ వస్తుంది, వాళ్ళ వల్లనే టికెట్ రేట్ పెరుగుతుంది అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? టికెట్ రేట్లు తగ్గించాలని నేను కూడా మాట్లాడుతున్నాను, కానీ పెద్ద ఇప్పుడు ఈ ఐబొమ్మ రాబట్టే టికెట్ రేట్ పెరిగింది బ్రో. ఇప్పుడు ఐబొమ్మ రావబట్టే టికెట్ రేట్ తగ్గించాలి అని జనాల లోపల నుంచి బయటకు వచ్చి లేకపోతే ఎవరు కూడా పర్మిషన్ మీద పర్మిషన్ ఇచ్చిందంట. లేదు ఇంత ముందు టికెట్ రేట్లే పెరిగాయి కావు, పెరగడానికి అవకాశం లేదు. ఐబొమ్మ రాబట్టే టికెట్ రేట్లు పెరిగాయి. సో ఇప్పుడు దాకా మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే ఒక సామాన్యుడు అనేవాడు మల్టీప్లెక్స్ లో కాకుండా నార్మల్ థియేటర్స్ లోకి వెళ్తే అక్కడ కూడా చూడొచ్చు అన్నారు. అంటే ఇప్పుడు ఒక సామాన్యుడు మల్టీప్లెక్స్ కి వెళ్ళకూడదా? వాడి దగ్గర డబ్బులు ఉంటే వెళ్తాడు, లేకపోతే వానుకో. మనం మల్టీప్లెక్స్ లో కూడా ఇప్పుడు 200 ఉంటుంది, 300 ఉంటుంది, 500 ఉంటుంది. అంటే అది ఒక ఫస్ట్ డే ఒక్క డేనే ఉంటుంది టికెట్ రేట్ ఎక్కువ, తర్వాత డే ఉండదు, తర్వాత డే నార్మల్ ఉంటుంది టికెట్. ఇప్పుడు టికెట్ రేట్ అనేది కాదు ఇక్కడ, మనకి మల్టీప్లెక్స్ వెళ్తే ఒక టికెట్ కన్నా ఒక పాప్కార్న్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఒక కూల్ డ్రింక్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఒక బన్ రేట్ ఏది చూసుకున్నా టికెట్ కన్నా ఎక్కువ ఉంటుంది కదా. మీరు చెప్పినట్టు ఫస్ట్ డేనే ఉంటుంది, మరి ఈ రేట్ల గురించి దాన్ని కూడా నేను ఖండిస్తున్నాను. అది ఫస్ట్ డే టికెట్ రేట్ ఉంటే, కానీ ఈ థియేటర్లలో దోపిడీలు మామూలుగా లేవన్నమాట, చాలా దారుణంగా ఉన్నాయి. నేను కూడా మొన్న వెళ్తే థియేటర్ మల్టీప్లెక్స్కి వెళ్తే టికెట్ రేటు కంటే కూడా పాప్కార్న్ రేటు 400, 600 అంట. ఏం తింటాడు పేదవాడు? ఒక ఇద్దరు పిల్లల్ని భార్యని సినిమాకి తీసుకొని పోతే వాడు టికెట్ పెట్టిన డబ్బుల కంటే కూడా ఈ స్నాక్స్కి రేట్ ఎక్కువైపోతున్నాయి. స్నాక్స్కి 5-6 వేల రూపాయలు ఖర్చు అయిపోతే సినిమాకి ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వెళ్ళగలిగే స్టేజ్లో అయితే ఇప్పుడైతే లేదు. దయచేసి గవర్నమెంట్ని, సినిమా యాజమాన్యాన్ని, సినిమా థియేటర్ల యాజమాన్యాన్ని కోరేది ఒకటే నేను, ఏంటంటే ఫస్ట్ థియేటర్లో ఉన్నటువంటి రేట్లు తగ్గించండి. 20 రూపాయల కూల్ డ్రింక్ 20 రూపాయలకి అమ్మండి, 20 రూపాయల పాప్కార్న్ 20 రూపాయలకి అమ్మండి. నేను బకెట్ పాప్కార్న్ ఎవరన్నా అమ్మన్నాడు? చిన్న ప్యాకెట్లో చేసి 20 రూపాయలకి నువ్వు బకెట్ పాప్కార్న్ ఇచ్చి 600 దొబ్బుతావా? ఇది కూడా చాలా దారుణంగా ఉంది. నవదీప్ గారు ఇంకా శివాజీ గారు కూడా ఈ పాప్కార్న్ గురించి మార్నింగ్ పోతాము, మధ్యాహ్నం కల్లా షో ఒకటి అవుతుంది, ఇది అవుతుంది, అన్ని తిన్న తర్వాతనే కదా పోయేది, దానికి దీనికి ఏం సంబంధం లేదు అన్నట్టు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడారంటే ఎలా మాట్లాడారో నేనైతే చూడలేదు, కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు అయితే నేను చూడలేదు. మీరైతే తిండి కోసం కాదు కదా వెళ్తుంది, మీరు సినిమాని చూడడం కోసం వెళ్తున్నారు. మీరు మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్తారు, మీకు 11 o'clock షోకి మీకు పాప్కార్న్ తినాల్సిన అవసరం ఏముంది? మీరు ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేసి వెళ్తారు, మీకు పాప్కార్న్ తినాల్సిన అవసరం ఏముంది అన్నట్టు ఒక కాంట్రవర్సీలా మాట్లాడారు జనాల పైన. ఫ్యామిలీ తోటి పోయినప్పుడు పిల్లలు అడగకుండా ఉంటారా? పిల్లలు ఏమైనా అడుగుతారు, అక్కడ ఎందుకున్నది? భార్య అడుగుతుంది, భార్య ఏమన్నా తీసుకొస్తావా అని అంటది, పిల్లలు అడుగుతారు. కానీ పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు తప్పదు, ఒక 10-12 ఏళ్ళ పిల్లల్ని తీసుకెళ్తే డాడీ అది కొందాం, డాడీ ఇది కొందాం అని అంటారు థియేటర్లో. కానీ అది కూడా అర్థం చేసుకోవాలి, సినిమా థియేటర్ యాజమాన్యాలు అర్థం చేసుకోవాలి, ఫస్ట్ గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాలి. ఈ సినిమా థియేటర్లో పెరుగుతున్న రేట్లు మాత్రం నేను ఖండిస్తున్నాను. కావాలంటే మీరు బయటకు వచ్చి కొనుక్కొని తినండి, కానీ సినిమా థియేటర్లలో మీరు కొనలేకపోతే కొనొద్దు. మీరు కొనకపోతే వాడు అమ్మడుగా. ఇప్పుడు ఇంతమంది అమ్మాడు, కొనుక్కున్నారు, తాగారు, అయిపోయింది, తిన్నారు, అయిపోయింది. ఇప్పుడు కొనటం ఆఫ్ చేయండి, వాడు ఎందుకు అమ్ముతాడో చూస్తా, అప్పుడు దిగొస్తాయి రేట్లు. సినిమా చూసే ప్రతి అభిమానికి, ప్రతి ప్రేక్షకుడికి చెబుతుంది ఒకటే నేను, మీరు సినిమాకి వెళ్ళండి, సినిమా ఎంజాయ్ చేయండి,
ఫ్యామిలీలతో వెళ్ళండి, భార్యలతో వెళ్ళండి, లవర్స్ తోటి వెళ్ళండి, మీ ఓల్డ్ ఉమెన్ ఓల్డ్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వెళ్ళండి. కానీ అక్కడ కొనడం మానేయండి. మానేస్తే మీ డబ్బులు మీకేసే ఉంటాయి. థియేటర్ దాటి బయటకు వస్తే 10 రూపాయలకే దొరుకుతాయి అవన్నీ, 20 రూపాయలకే దొరుకుతాయి అవన్నీ. కానీ థియేటర్లో కొనడం వలన రేట్లు ఎక్కువైపోయి ఎవరు కొనట్లేదు. పిల్లలు ఉంటారు, కొనలేదనుకోవద్దు, బయటకు వచ్చిన తర్వాత కొనుక్కుంటారు. సినిమాకి తీసుకొస్తే మొగుడు కనీసం ఏం కొనిపెట్టలేదని భార్య పిల్లలు బాధపడొద్దు, లవర్స్ అంతకంటే బాధపడొద్దు. ఎందుకంటే బయటకు వస్తే బోల్డ్ అంత తక్కువైన ప్రపంచం ఉంది, సినిమా థియేటర్లోనే రేట్లు ఎక్కువైన ప్రపంచం ఉంది. ఆ ప్రపంచాన్ని అరికట్టేది మీ సినిమా అభిమానులే. పేదవాడు పేదవాడే ఉండాలి, డబ్బున్న డబ్బు పెద్ద పెద్ద స్క్రీన్ లో డబ్బున్నోడే చూడాలి, చిన్న స్క్రీన్ లోనే పేదవాడే చూడాలి. అలానే ఎవరు చెప్పలేదు కదా, వెళ్ళు పెద్ద స్క్రీన్ కి వెళ్ళు. ఇప్పుడు మల్టీప్లెక్స్ లో ఉండే బ్రో నేను ఒక మాట చెప్పనా, మల్టీ మరి నీ కొనుక్కోలేనప్పుడు ఏం చేస్తావు? కొనేంత హక్కు లేదా? హక్కు ఉండదు, లేదుగా అక్కడ, లేదు కెపాసిటీ లేదుగా. తగ్గించమని నేను అడుగుతున్నా. సినిమా వాళ్ళందరూ రీజనబుల్ రేట్లు తీసుకురావాలి కానీ నేను కూడా రీజనబుల్ అంటున్నా. చూడొద్దు అంటారు. నేను చూడొద్దని ఎవరు చెప్పారు? కొనొద్దని చదువుతున్నా కానీ చూడొద్దని చెప్పట్లా. సినిమా చూడు, సమానం ఉంటుంది. ఇప్పుడు మల్టీప్లెక్స్ లో ఉన్న స్క్రీన్ ఒకటే, చిన్న థియేటర్ లో ఉన్న స్క్రీన్ ఒకటే. రేట్లు కాదు కదా ఇక్కడ. అప్పుడు సినిమా చూడటానికి వెళ్తున్నావు కానీ శివాజీ గారు అన్నట్టు నువ్వు పాప్కార్న్ కొనుక్కోవడానికి లేదు కొనుక్కోవడానికి వెళ్ళట్లేదు కదా. నీతో వచ్చిన వాళ్ళు ఫీల్ అవుతారని నువ్వు కొంటున్నావు. నీతో వచ్చిన వాళ్ళు నీ గర్ల్ ఫ్రెండే కానీ, భార్య కానీ, పిల్లలే కానీ, వీళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అని ఒక ఇదితో కొంటున్నావు. కానీ లేకపోతే నీకై నువ్వు కొనుక్కోవాల్సిన అవసరం లేదు కదా. నువ్వు సినిమా చూస్తావు, ఎంజాయ్ చేస్తావు, వచ్చేసేస్తావు. ఇప్పుడు మనతో వచ్చిన పిల్లలు అన్న అది విప్పి అంటే అది లేదు అనే స్థాయికి మనం వెళ్ళామంటే అక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయనే కదా. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి కొనొచ్చు కానీ బయటికి వెళ్ళి వాళ్ళు అక్కడ అడుగుతారు. ప్రోడక్ట్ కి వాల్యూ అనేది ఉంటది కదా. మనం ఒక పలానా వస్తువు మరీ అంత ఎక్కువ చేస్తే తప్పు కాదా? ఇప్పుడు 10 రూపాయల వస్తువు 200, 300, 500, 600, 10 రూపాయల వస్తువు చాలా రేట్లు ఉన్నాయి. అది నేను ఒప్పుకుంటున్నాను, కాదని నేను చెప్పట్లేదు. నేను మల్టీప్లెక్స్ లో సినిమాలు చూశాను, నేను మల్టీప్లెక్స్ లో స్నాక్స్ కొనడానికి వెళ్ళి నేను కూడా చూశాను. కానీ ఇది చాలా దారుణం. యాజమాన్యం చాలా రేట్లు పెంచింది. సినిమాలు హీరోలు సంపాదించుకునే ప్రొడ్యూసర్లు పెట్టే ప్రేక్షకులకు అనవసరం. ప్రేక్షకులు ఏంటంటే సినిమా చూడటానికి వెళ్తున్నారు, సినిమా ఎంజాయ్కి వెళ్తున్నారు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే స్టేషన్ తీసుకున్న ఎంఆర్పీ రేట్ కే అమ్మాలి, ఒక బస్ స్టాండ్ లో ఎంఆర్పీ రేట్ కే అమ్మాలి. ఇలా ప్రతి గవర్నమెంట్ ప్రాపర్టీలో ఎంఆర్పీ రేట్ కి అమ్మాలని గవర్నమెంట్ రూల్ చేసినప్పుడు సినిమా హాల్లో మాత్రం ఎంఆర్పీ రేట్ ఎందుకు లేవుగా? ఇప్పుడు బస్ స్టాండ్ లో ఆ రేట్లు లేవు, ఎంఆర్పీ రేట్లు లేవు. 50 రూపాయలు వాటర్ బాటిల్, వాటర్ బాటిల్ 60 రూపాయలు ఉంది. వాటర్ బాటిల్ 60 రూపాయలు ఉంది బస్ స్టాండ్ లో. లేదు, ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ గా అదే అమ్మాలి. వాళ్ళు ఎక్కువ అమ్ముతున్నారు. రైల్వే స్టేషన్ ఎంఆర్పీకి అమ్ముతున్నారు కదా. సో అన్ని గవర్నమెంట్ ప్రాపర్టీస్ లోనే ఎంఆర్పీ మీద అమ్ముతున్నప్పుడు ఒక సినిమా హాల్లో మాత్రం ఎందుకు? సినిమా గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు కదా. సో గవర్నమెంట్ సినిమా అనేది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు, అది ప్రొడ్యూసర్ ప్రాపర్టీ, అది డైరెక్టర్ ప్రాపర్టీ. అడుగుతారు గవర్నమెంట్ కి సంబంధం లేదు, గవర్నమెంట్ కి సంబంధం లేదు. అది